సాధారణంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు ఏం చేస్తారు? ఫైన్ వేస్తారు, చలాన్ చేతిలో పెడతారు. బాగా ఎక్కువ చేస్తే వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్కు పంపిస్తారు. కానీ ఇక్కడ ఒక పోలీస్ అధికారి మాత్రం అందరికంటే భిన్నంగా ఆలోచించారు. చలాన్లు రాయలేదు, కేసులు పెట్టలేదు, అసలు ఊహించని రీతిలో ఒక వినూతమైన శిక్ష విధించి నెటిజన్ల మనసులు గెలుచుకుంటున్నారు. రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు భద్రతా నియమాలు పాటించడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, పరిమితికి మించి ప్రయాణించడం చట్టరీత్యా నేరం. అయితే ఉత్తరప్రదేశ్ పరిధిలోని కన్నౌజ్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక యాక్టివా స్కూటీపై ఏకంగా నలుగురు కుర్రాళ్ళు అత్యంత వేగంగా రహదారిపై దూసుకుపోతూ ఉన్నారు. స్కూటీ కెపాసిటీ ఇద్దరిది మాత్రమే కదా, బట్ అక్కడ నలుగురు కూర్చొని డేంజర్ రైడే చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆ విజువల్ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు వేద టీవీ స్క్రీన్ మీద. అయితే వాళ్ళు ఎంత భయంకరంగా, ఆ వీడియోలో మనం చూడొచ్చు ఎంత భయంకరంగా వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారో. అక్కడ నలుగురు కూర్చున్నారు ఆ స్కూటీ మీద కూడా క్లియర్గా. ఈ పక్కన కార్లో వెళ్తున్న వాళ్ళు మేబీ దాన్ని షూట్ చేసి అప్లోడ్ చేసినట్లుగా కూడా మనకి కనిపిస్తుంది. నలుగురు వెళ్తున్నారు ఆ స్కూటీలో, కానీ కెపాసిటీ ఓన్లీ ఇద్దరు. అదే సమయంలో ఆ మార్గంలో వస్తున్న ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ వారిని గమనించారు. వెంటనే వారి వాహనాన్ని అడ్డుకుని రెడ్ హ్యాండెడ్గానే పట్టుకున్నారు. సాధారణంగా అయితే ఇటువంటి సందర్భాల్లో భారీ చలాన్ పడుతూ ఉంటుంది, కానీ అధికారులు అలా చేయలేదు. ఆ కుర్రాళ్ళను ముందుగా రోడ్డు పక్కన నిలబెట్టి అంతమంది ఒకే వాహనంపై వెళ్ళడం ఎంత ప్రమాదకరమో సున్నితంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. మరోసారి ఇటువంటి పొరపాటు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని గట్టిగానే హెచ్చరించారు. అనంతరం ఆ వాహనాన్ని తన సెల్ ఫోన్లో ఫోటో తీసుకున్నారు. ఆ తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ వారికి విధించిన శిక్షే అందరినీ ఆశ్చర్యపరిచింది. వారికి భారీగా ఫైన్ విధించే బదులుగా వారందరి చేత సమీపంలో మొక్కలు నాటించారు. కేవలం మొక్కలు నాటించడమే కాదు, వాటికి నీళ్లు బోయించి ప్రకృతిని రక్షించాల్సిన బాధ్యతను ఒకసారి గుర్తు చేశారు వాళ్ళకి. నిబంధనలు ఉల్లంఘించిన యువకులు కూడా తమ తప్పును తెలుసుకుని నవ్వుతూ ఆ వినూత్న శిక్షను స్వీకరించి మొక్కలు నాటడం అక్కడ విశేషం. దాంతో ఈ వీడియో ఒక్కసారిగా నెట్ ఫిలింలా వైరల్ అయిపోయింది. ఇప్పటి వరకు ఈ వీడియో లక్షలాది మంది వీక్షించగా వేలాది మంది లైక్స్ కూడా చేస్తూ ఉన్నారు. నెటిజన్స్ ఈ పోస్ట్ పై రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు. పోలీస్ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. ఇటువంటి వినూత్న ఆలోచనలు ఉన్న అధికారులు సమాజానికి ఎంతో అవసరమని, కేవలం శిక్షించడం మాత్రమే కాకుండా బాధ్యతను గుర్తు చేసేలా ఇలాంటి చర్యలు ఉండాలని కూడా కామెంట్స్ పెడుతూ ఉన్నారు. పెనాల్టీలు కట్టడం కంటే పర్యావరణానికి మేలు చేసేలా శిక్షలు విధించడం వల్ల ప్రజల్లో మార్పు వస్తుంది అనడానికి ఈ ఘటనే మనకు ప్రత్యక్ష నిదర్శనం. నిబంధనలు ఉల్లంఘించిన ఆ యువకులకు ఇది జీవితాంతం గుర్తుండిపోయే ఒక మంచి పాఠంగా కూడా మారింది. మరి ఇలాంటి శిక్షలపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వేద టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.